HDMS లాగిన్ అయిన తర్వాత కన్జ్యూమర్ నెంబర్ ఎంటర్ చేయండి. సేల్స్ ఆర్డర్స్లోకి వెళ్ళి ఎంటర్ చేసి ఎల్పిజి ఐడి మీద క్లిక్ చేసుకోండి. రిలయన్షిప్ ఐడి మీద క్లిక్ చేసుకొని సరే పైకి స్క్రోల్ చేసుకొని నేమ్ ఒకసారి వెరిఫై చేసుకోండి. పేరు అదే కాదా అని చెప్పేసి కానీ వెరిఫై అయిన తర్వాత కిందికి వచ్చేసి డాక్యుమెంట్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసుకోండి. డాక్యుమెంట్స్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసుకోండి. ఆర్డర్ టైప్లో టీవీ పెట్టుకోండి. ఆర్డర్ సబ్ టైప్లో నార్మల్ పెట్టుకోండి. ఇప్పుడు టీవీ నార్మల్ పెట్టుకుంటే ఏమవుతుందంటే హెచ్పీకి కానీ భారత్ కానీ దేని కానీ వెళ్ళొచ్చు అనమాట ఇండియా నుంచి. ఓకేనా. డాక్యుమెంట్ నెంబర్ మీద క్లిక్ చేసుకోండి. డిఫాల్ట్ కొట్టగానే మన కస్టమర్ యొక్క సిలిండర్ రెగ్యులేటర్ ఇవన్నీ చూపిస్తాయి. ఓకేనా. ఇక్కడ రెగ్యులేటర్ యొక్క ఇయర్ మంత్ మెన్షన్ చేసుకోండి. బేసిక్గా టీవీ నార్మల్ ఎందుకు పెడతామంటే కస్టమర్ తన చాయిస్ ఇండియన్లో తీసుకోవచ్చు, భారత్లో తీసుకోవచ్చు, హెచ్పీలో తీసుకోవచ్చు, దేనిలో తీసుకోవచ్చు. దానికి టీవీ నార్మల్ పెడతాం. అలా కాకుండా కస్టమర్ ఇండియన్లోనే తీసుకుంటారా అంటే టీటీవీ పిఆర్ అటెన్షన్ పెట్టుకున్నప్పుడు కస్టమర్ కాడ మనం పిఆర్ తీసుకోవాల్సిన పని ఉండదు అనమాట. ఓకేనా. ఇయర్ మంత్ సెలెక్ట్ చేసి పెట్టుకున్న తర్వాత పైకి స్క్రోల్ చేయండి. చేసి కస్టమర్ ఏ లొకేషన్కి అయితే అడిగారో ఆ ఒక పిన్ కోడ్ని అక్కడ ఎంటర్ చేయండి. ఇక్కడ టార్గెట్ డిస్ట్రిబ్యూటర్ నేమ్ దగ్గర ర్యాండమ్గా ఆ లొకేషన్ మనం పిన్ కోడ్ కొట్టాం కదా, అక్కడ ఉన్న ఏదైతే గ్యాస్ ఏజెన్సీ ఉన్నాయో అవన్నీ చూపిస్తాయి మనకి. ఏదైనా ఒకటి పెట్టేసేయండి. ఓకేనా. ఏది పెట్టినా ఇంకా కస్టమర్ వేరే పేరు ఏదైనా చిన్న హెచ్పి వాళ్ళవి భారతీయ వాళ్ళు కొన్ని మనకు చూపించు. అవి ఎగ్జాక్ట్గా అవే పెట్టాలని ఏం లేదు. టీవీ నార్మల్ ఉన్నప్పుడు ఏది పెట్టినా ఏం కాదనమాట. ఓకేనా. మీకు చూపించే వాటిలో ఏదైనా ఒకటి పెట్టేసుకోండి. మీరు టీవీ నార్మల్లో ఉన్నప్పుడు ఎవరైనా దాన్ని పిక్ చేసుకోవచ్చు. అటువైపు నుంచి హెచ్పి కానీ భారతీయ పిక్ చేసుకోవచ్చు. ఓకేనా. ఇక్కడ రిమార్క్స్ దగ్గర ఎక్కడికైతే ట్రాన్స్ఫర్ అవుతున్నారో ఆ విలేజ్ పేరు పెట్టేసాను. ట్రాన్స్ఫర్ ఇష్యూకు అని చెప్పేసి వాళ్ళు ఏ ఊరైతే ట్రాన్స్ఫర్ అవుతున్నారో ఆ విలేజ్ పేరు అనేది మెన్షన్ చేయండి. ఓకేనా. సబ్మిట్ కొట్టేసేయండి. ఇన్వాయిస్ మీద క్లిక్ చేసుకోండి. ఓకేనా. ఇక్కడ స్టేటస్ టైప్లో కంప్లీటెడ్ పెట్టేసేయండి. పెట్టేసిన తర్వాత లైన్ ఐటమ్స్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ మీకు ఎర్ర కనబడుతుంది కదా, ఇలా ఎర్రర్ వచ్చిందంటే అది మనకు కానట్టు అనమాట. అక్కడ సిఎల్డిపి ఎర్ర వచ్చేసింది నాకు. ఇప్పుడు దీనికి ఏం చేయాలంటే మనం పైకి వెళ్ళేసి ఇక్కడ అప్డేట్ కస్టమర్ సిఎల్డిపిని క్లిక్ చేసుకుంటే ఆ ఎర్ర అనేది మనకు వెళ్తుంది. ఓకేనా. ఇప్పుడు కింద చూసుకుంటే అది సిఎల్డిపి స్కై సక్సెస్ ఇలా వస్తేనే మనకు అయినట్టు. ఓకేనా. ఇప్పుడు లైన్ ఐటమ్ మీద క్లిక్ చేసుకొని సెలెక్ట్ ఆల్ కొట్టేసుకొని రిపోర్ట్స్ మీద క్లిక్ చేసుకొని సబ్మిట్ కొట్టేసుకోండి. ఓకేనా. సబ్మిట్ కొట్టాను. ఇప్పుడు మనకు డౌన్లోడ్ అయి ఉంటుంది. ఓపెన్ చేసి చూసుకోండి. అది టీవీ నార్మల్ అని చెప్పేసి వస్తుంది అనమాట. సరేనా. థ్యాంక్ యూ వెరీ మచ్ వాచింగ్ మై వీడియోస్. Hey there. Subscribe to my channel.
And also press this bell icon.